పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, లీగల్ గా. టీపీసీసీ ప్రభుత్వాన్ని ఏ కోణంలో చూసినా కుంభకోణాల పరంపర మాత్రమే కనిపిస్తోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రజల సమస్యల పరిష్కారం కన్నా భూములతో సంబంధం ఉన్న వ్యవహారాలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతోందని అన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూముల మార్పిడి, వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ లబ్ధిదారులకు మళ్లించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సిటీని ఏర్పాటు చేస్తే ఆ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఫ్యూచర్ సిటీ కాదు, అది అవినీతి క్రీచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ పేరిట జరుగుతుందంతా రియల్ ఎస్టేట్ దందా. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో ఇవాళ జరుగుతుంది రాష్ట్రంలో. దాన్నంతా రియల్ ఎస్టేట్ దందా అమ్మేసుకుంటున్నాడు, ఆ ఫ్యూచర్ సిటీ భూములన్నీ కూడా. ఇవాళ అది చాలదన్నట్టు ఈ పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి మొత్తం భూముల్ని కూడా అడ్డగోలు అప్పనంగా పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నాడు. ఇదంతా ఉత్త నంగనాచి వ్యవహారం. ఏదో SRO రేటు, దాంట్లో 30%, ఇదంతా కూడా ఉత్తదే బహానా పైకి చూపించడానికి. మార్కెట్ రేటు కోట్ల రూపాయలు, 100 కోట్ల